గురుగారు, మంత్రపుష్పంలో హృదయం అనేది ఒక తామర పువ్వులా తలకిందులుగా ఉంటుంది అని అంటారు. దీనిని నేటి ఆధునిక కాలానికి ఎలా సమన్వయించుకోవాలి? పద్మకోశ ప్రతీగాశకం చాప్యధోముఖం అని మంత్రాల్లో ఒక మంత్రం వస్తుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే అధోముఖం, కింద ముఖంగా పద్మం ఉంటుంది అని మామూలు తాత్పర్యార్థం. కింద ముఖం అంటే ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక పువ్వు తీసుకుంటే, తామర పువ్వు తీసుకుంటే దాని యొక్క కింద భాగం పైకి, పై భాగం కిందికి. పద్మకోశ ప్రతీకాశకం చాప్యధోముఖం, పైన ఉన్నటువంటిది కింద ఉంటుంది, కింద ఉన్నటువంటిది పైన ఉంటుంది. సరిగ్గా చాప్యధోముఖం, హృదయం కూడా అంటే ఎంత గొప్పవాళ్ళో మన ప్రాచీనులు, ఎంత గొప్పవాళ్ళో మన సనాతనులు. చూడండి, మన హృదయం కూడా, మన శరీరంలో ఉన్నటువంటి హృదయము సరిగ్గా అలాగే ఉంటుంది. ఆధునిక వాతావరణంలో చూస్తే ఒక తామర పువ్వు కిందికి ముఖం పెట్టినట్లుగా వెడల్పది పొడుగు ఆ రకంగా ఉంటుంది. తామర పువ్వు కనుక బోర్లిస్తే గనక ఏ రకంగా ఉంటుందో హృదయం కూడా అదే రకంగా ఉంటుంది. ఈ రకంగా హృదయం ఉంటుంది అని మంత్రపుష్పంలో అలనాడే చెప్పారు. కాబట్టి నీవార సూకవత్తన్వి పీతాభా స్వస్యనోపుమా, నీవార సూకవత్తన్వి, నీవార సూకవత్తన్వి అంటే ఒక వరి ముళ్ళు, ధాన్యం ముళ్ళు ఎంత సన్నగా ఉంటుందో. వరి ధాన్యం ఎవరైనా చూస్తే చూసినట్టుకంటే ఆధునిక వాతావరణంలో వరి ఎక్కడ ఉందంటే ఫలానా కొట్లల్లో పండును అని చెప్పేటువంటి అజ్ఞానపు లోకం కూడా ఇప్పుడు వస్తుంది. వరి చాలల్లో పండును అనేటువంటి విషయం కూడా ఆధునిక వాతావరణంలో చాలామందికి తెలియటం లేదు. కాబట్టి వరి ధాన్యం కనుక చూస్తే, బియ్యాన్ని కాదు, బియ్యము లోపల ఉండేటువంటి వరి ధాన్యం చూస్తే దాని ములుకు ఎంత సన్నగా ఉంటుందో హృదయం లోపల కూడా అంత జ్వాల మండుతూ ఉంటుంది. అదే భగవంతుడు. నీవార సూకవత్తన్వి పీతాభా సస్యనూపం అని చెప్పి మంత్రపుష్పంలో ఆ నారాయణ సూక్తంలో చెప్పారు. సరిగ్గా అధునాతన వాతావరణంలో హృదయంలో కూడా నీవార సూకవత్తన్వి, లోపల ఒక విద్యుత్ జ్వాలలకి మూల కేంద్రం ఉంది. అదే భగ 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 కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అక్కడి నుంచే ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఆ ప్రకంపనలు వస్తుంటాయి. అదే గుండె కొట్టుకోవటానికి, రక్తాన్ని సరఫరా చేయటానికి మూలకారకం అని చెప్పి అధునాతన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. నీవార సూకవత్తన్వి పీతాభా స్వస్యనోపమ. కాబట్టి అధోచాప్యధో అంటే లోకంలో చెట్టు, ఈ సంసార వృక్షం పైకి కొమ్మలు కొమ్మలు కిందకి వేరు ఉంటుందని చెప్పి భగవద్గీతలో చెప్పాడు, మంత్రపుష్పంలో చెప్పాడు. ఇక్కడ కూడా ఈ హృదయం నుంచి గనక చూస్తే కిందకన్నీ కూడా శాఖల కింద ధరణులు, సిమను, సిరలు అని ఆధునిక పరిభాషలో ఏం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కిందకి వేళ్లాడుంటాయి. మూలంది మాత్రం పైకి ఉంటుంది, ఈ అశ్వత్థ వృక్షం. కాబట్టి సనాతనము అంటే అది మనకి సంబంధించింది కాదు అని ఎవ్వరూ అనుకోకూడదు. అది మనందరికీ సంబంధించిందే. ఈనాటి శాస్త్రజ్ఞులు అని మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు ఉన్నదానిని ఇది అని చెప్తున్నారు, కానీ లేని దాన్ని కొత్తగా ఏమీ చెప్పటం లేదు. ఉన్న జీవిత రహస్యాలేమిటో, ఈ శరీరంలో ఉన్నటువంటి అణు రహస్యాలేమిటో అలనాడే ఆ మహర్షులు, ఆ ద్రష్టలు సందర్శించి తమ తమ మంత్రాల్లో చెప్పారు, ఆ మంత్ర సూక్తాల్లో చెప్పారు. ఆ సనాతన ఋషులకి మనం అందరం కూడా నమస్కారం చేసుకుందాం.